తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికే తెలియదని వీరిని క్షమించుమని ప్రార్థించిన యేసయ్యా. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికే తెలియదని వీరిని క్షమించుమని ప్రార్థించిన యేసయ్యా. నేర్పించవా నీ వంటి ప్రేమ యేసయ్యా, నేర్చుకొనుటకు నా జీవితమే చాలదయా. కొరడాలతో చీల్చబడిన యేసయ్యా, వీధులలో ఈడ్చబడిన దేహమయా, శీలలతో సిలువకు కొట్టబడితివయా, అయినను నీ ప్రేమ చూపితివయా. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికే తెలియదని వీరిని క్షమించుమని ప్రార్థించిన యేసయ్యా. నేర్పించవా నీ వంటి ప్రేమ యేసయ్యా, నేర్చుకొనుటకు నా జీవితమే చాలదయా. ముండ్లతో నీ తలను మొత్తిరయా, ఉమ్ములతో దూషణతో బాధించిరయా, మా పాప దోషమే బాధించెనయా, అయినను నీ ప్రేమ ఓడిపోలేదయా. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికే తెలియదని వీరిని క్షమించుమని ప్రార్థించిన యేసయ్యా. నేర్పించవా నీ వంటి ప్రేమ యేసయ్యా, నేర్చుకొనుటకు నా జీవితమే చాలదయా. యేసు ప్రభు వారు కొన్ని ఈ 7 మాటలతో పలికినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఫస్ట్ మాట లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం చదివినట్లయితే, తండ్రి వీరేం చేస్తున్నారో మీరు ఎరగరు కనుక వీరిని క్షమించు అంటాడు. అంటే క్షమాపణ గుణం మనము కలిగి జీవించాలి అనేది. రెండోది లూకా సువార్త 23:43 అధ్యాయం. అక్కడ పక్కన దొంగకి ఏం చేస్తున్నాడు? నీవు కూడా నాతో కూడా పరదేశంలో ఉంచు అని వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చాడు అని అంటే అక్కడ ఏమి ప్రకటించాడు ఆయన? ఆయనలో ఏం చూశాడు దొంగ? దేవుడిని చూసి ఈయన నిజమైన కుమారుడని ఆయనలో సువార్తని చూశాడు, ఆయనలో ఒక రక్షణని చూశాడు. సో మనము ఏం చేయాలి అని అంటే, దేవుని నమ్మిన వారు ఫస్ట్ ఏమై ఉండాలి? క్షమాపణ కలిగి ఉండాలి. రెండోగా రక్షణ సువార్త బోధించే వారిగా ఉండాలి, పాపిని రక్షించే వారిగా ఉండాలి. మూడవ మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయంలో 26వ వచనం 27వ వచనం. అప్పుడు ఏం చేస్తాడంటే, తల్లి యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులు దగ్గర నుంచి చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు. చాలు చాలు. శిష్యుని చూసి
ఇదిగో నీ తల్లి అని చెప్పి ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఒకరికి ఒకరి మధ్య మనకి ఏం కలిగి ఉండాలి, రిలేషన్షిప్. ఇక్కడ ప్రేమించిన శిష్యుడు అని మెన్షన్ చేస్తాం. రిలేషన్షిప్ ని బిల్డ్ ఎలా చేసుకోవాలి? రిలేషన్షిప్ అంటే ఇక్కడ క్రైస్తవంలో క్రీస్తుని ఎదిగిన మనం ఒక రక్త సంబంధమే అనేది కాదు, కానీ ఒకరిని ఒకరు క్రీస్తులో మనం ఏం కలిగి ఉన్నాం, బంధంతో రిలేషన్షిప్ కలిగి ఒకరిని ఒకరు అన్ని విషయాలు మనం ఆరాధించు, అన్ని విషయాలు ఒకరిని ఒకరు మనం ప్రేమించుకుంటూ బలపరుచుకుంటూ ఆయనలో ఉండేవారిగా ఉండాలని. 4వది మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి ఆ దేవా నా దేవా అంతెందుకు చేయించింది. నిజంగా మనం ఆలోచించినట్లయితే దేవుడు మనల్ని చేయించేవాడిగా ఉంటున్నాడా అనేది మనల్ని మనము ప్రశ్న వేసుకునే వాడిగా ఉండాలి. ఈ మాట విన్నప్పుడు ఈ మాట చాలా రకాలుగా నేను ధ్యానించినప్పుడు 2-3 ధ్యానాలు వేరే వేరేగా ఉంటున్నాయి. కానీ ఒక టైంలో అనిపించింది, నిజంగా మనము దేవుడు ఎంత మనకి చెప్తున్నా కూడా మనం త్రోవత పెరుగుతున్నప్పుడు మనల్ని ఒకనొక టైంలో ఏం చేస్తాడు, దేవుడు చేయించేవాడిగా ఉంటున్నాడు. మనము ఎందుకు అనంటే మనం దేవుని వైపు పెడచేవి పెట్టి దేవుని వైపు మనం సరైన అవగాహన లేకుండా మనం విషయాన్ని జీవితం జీవించేటప్పుడు దేవుడు మనల్ని చేస్తే మనం ఎవరికి అప్పగించబడతాం, సాతానికి అప్పగించబడతాం. సాతానికి అప్పగించబడ్డామంటే దేనిలోకి వెళ్తున్నాం, మనం దేనికి యోగ్యత పాత్రలో అవుతున్నాం, నరకానికి పాత్ర. సో మనం ఆ మాటలో చాలా అర్థం ఉంది. అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచించినట్లయితే నిజంగా అది రకరకాలైన డివోషన్స్ ఉన్నాయి. దాంట్లో ఆలోచించినట్లయితే నిజంగా దేవుడు మనల్ని వదిలేస్తే మన పరిస్థితి ఏంటి, దేవుడు మనల్ని వదిలేస్తే మన పరిస్థితి ఏంటి అనేది ఆలోచించాల్సిన వాళ్ళు ఉంటారు. 5వదిగా యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. దేవుని సమస్తమును నేను తప్పివచ్చున్నాను. నిజంగా ఈ మాటకి ఆలోచించినట్లయితే మనకు తప్పివచ్చున్నాను అంటే మనం దేని పట్ల తప్పిక కొని ఉండాలి, మనము ఎందుకు తప్పిక కొని ఉండాలి. ఇప్పుడు మనం ఆలోచించినట్లయితే నిజంగా దుప్పి నీటి వాళ్ళ వరకు ఆశపడినట్లు నా చెప్తాడు మహారాజు. అట్లాగే మనము దేవుని పట్ల ఆసక్తి కలిగి ఆయన వైపు తప్పిక కలిగి జీవిస్తున్నాము. మా సౌందర్య శ్రేణి అంటే ఎక్కడికి నేను నీకు ఏమిస్తానన్నాడు, జీవజలం ఇస్తాను. సో అప్పుడు మన ప్రభు ఏమై ఉంటున్నాడు, నిజంగా ఆయన జీవజలమై ఉంటున్నాడు. ఆయన దగ్గర నుంచే సమస్తం వస్తుంది. సో మనం ఎవరి వైపు కేంద్రీకరించి చూడాలి, మనం ఎక్కడ దెబ్బలు కొనాలి అంటే ఆయన మీద ఆశతో మనము దెబ్బలు కొనవలసిన వారిగా ఉంటున్నాం. ఆయనలో మనం ఎదుగుటానికి దెబ్బలు కొనాల్సిన వారిగా ఉంటున్నాం. దేవునిలో నిత్యము నడవటానికి మనము దెబ్బలు కొనాల్సిన వారిగా ఉంటున్నాము. ఎందుకు అనంటే రక్షించబడిన మనము నిత్యము ఆయనలో ఎలా నడవాలి, ఎలా జీవించాలి, ఎలా ఆయనకు చాటి చెప్పాలి అని వారిగా ఉంటానని ఆయన ఆశ. సో 4వదిగా యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం.
ఆ, ఆ, అది లాస్ట్ నేను పైన ఫ్రమ్ ద బిగినింగ్ లో చెప్పింది ఇదే లాస్ట్ ఆ రెండు కలిసి ఉంటాయి. సో లాస్ట్ లో తను తాను ఏం చేశాడు, దేవునికి అర్పించాడు. సో ఫైనల్ గా నా యొక్క ఉద్దేశం ఏంటంటే ఏదేమైనా మనలో మనం ఏమి దేవునికి అర్పించే వారిగా ఉంటాం, మనలో ఏమి మన యొక్క వీక్నెస్ ఏమున్నాయి, మన యొక్క స్ట్రెంగ్త్ ఏముంది, మన యొక్క అవసరతలు ఏమున్నాయి, ఇవన్నీ దేవునికి తెలుసు. అయినప్పటికీ మనం నిజంగా దేవుని మీద ఆధారపడి ఉంటున్నామా లేదా అనేది మనకు ఆయనకి ఉన్న సంబంధంలోనే ఆయనకి తెలుసు. కాబట్టి మనకున్న సమస్తము పక్కన పెట్టి ఆయన్ని కేవలం ఆయన్ని మనం స్థుతించడానికి, ఆయనకి మన హృదయాన్ని అర్పించడానికి మనము సిద్ధమై ఉన్నామా అనేది మనం ఒకసారి పరిశీలించుకొని ఆయన బలలో పాల్గొనాల్సిందిగా చేస్తుంటాం.